హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? పచ్చి మామిడికాయతో చారు చేస్తున్నానండి. చూసి నేర్చుకోండి. ఎలా ఉందో చెప్పండి. పచ్చి మామిడికాయలు 2 తీసుకున్నాను నేను. నీళ్లు పోసి కొంచెం మామిడికాయలు ఘాట్లు పెట్టి ఉడికించుకోవాలండి. ఫస్ట్ నీళ్లు, పచ్చిమిర్చి, ఉప్పు వేయాలి. సరిపడా మునిగేంత వరకు నీళ్లు పోయాలి. బాగా రసం వెళ్ళేంత ఉడకాలి. బాగా కుక్కర్లో పెట్టినా కానీ మంచిగా ఉడికిపోతుంది. మెత్తగా ఉడికినాక దాన్ని స్మాష్ చేసి బాగా మెత్తగా ప్రెస్ చేసి కానీ లేకపోతే చేతో కానీ రసం పిండి పెట్టుకోవాలండి. వడకట్టి పెట్టుకోవాలి. గింజలు తీసి పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. పోపు సరిపడా ఉల్లిపాయలు, కరివేపాకు, ఇంకా కొత్తిమీర, ఎల్లిపాయలు, పోపు గింజలు అన్నీ రెడీగా పెట్టుకున్నాను. వేరే కడాయి కానీ నేనైతే మట్టి కుండ తీసుకున్నానండి. పోపు గింజలు వేసి పసుపు వేసి ఎల్లిపాయలు వేసి పోపు చేసుకోవాలి. దాంతోపాటు ఉల్లిగడ్డలు, కరివేపాకు అన్నీ వేసుకోవాలండి. అవి వేగుతుండగా చారు వేసుకోవాలి. మరిగినాక అందులో సాంబార్ పౌడర్ వేసుకోవాలండి. అందులో కారము, ధనియాల పొడి వేసి బాగా మరిగించాలి. చిక్కగా అవుతుందండి, బాగా చిక్కగా అవుతుంది. లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే బాగా టేస్ట్గా ఉంటుందండి. అంతేనండి, పుల్లని సమ్మర్ స్పెషల్ మామిడికాయ చారు.